శివలింగాలన్నీ వచ్చి చేరేయండి. మహాశక్తి సంపన్నమైనటువంటి ఎక్కడెక్కడ క్షేత్రాల్లో ఉండే శివలింగాలన్నీ వచ్చి ఆకాశలింగమై ఆవహించరా, ఢమ 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 బని ఢమరుక ధ్వని సలిపి జడతని బదిలించరా, శ్రీవాయులింగమై సంచరించరా, అడుబడు బణుబున తను బుణ నిలిచి చరణమే కలిగించరా. ఇట్లాంటి వాడు శివభక్తితో పాడుతున్నాడంటే ఎంత రౌద్రంగా ఉండాలి, భక్తి ఉండాలి అని. అప్పుడు నేను ఈ శివుణ్ణి ఎలా దర్శించాడంటే వాడి ఊహలో వాడి ఆ శివుడు ఎలా ఉన్నాడంటే సర్పప్రావృత దర్పప్రాభవ విప్రప్రేరిత పరా దిక్పూరప్రద కర్పూర ప్రభ అర్పింతుము శంకర. సర్పప్రాపిత దర్పప్రాభవ విప్రప్రేరిత పరా దిక్పూరప్రద కర్పూర ప్రభ అర్పింతుము శంకర. దిక్కులన్నీ కూడా కర్పూరపు ముద్దలు నింపేసి దాన్ని వెలిగించి దాంతో హారతిస్తట్టు వాడు. అంటే వాడి తీక్షణత అన్నమాట. దిక్పూరప్రద కర్పూర ప్రభ అర్పింతుము శంకర. ఏదో చిన్న హారతి కాదు వాడు ఇచ్చేది.